హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనము కాల్షియం అధికంగా ఉండే రాగులతోని రాగి ఇడ్లీ చేసుకుందాము. ఈ రాగుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఐరను, ప్రోటీను, ఫైబరు పుష్కలంగా లభిస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాగుల వల్ల ఉపయోగాలు చాలానే ఉన్నాయి. ఈ రాగి ఇడ్లీను ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాము. రాగి ఇడ్లీ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. మినపప్పు బదులుగా మినపగుండ్లు కూడా తీసుకోవచ్చు. ఈ మినపప్పులో వాటర్ పోసుకొని 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అదే గ్లాస్తోని రాగులను కూడా తీసుకుందాము. రాగులు 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రాగులు వేస్తున్నాను. ఈ రాగుల్లో వాటర్ పోసి 4-5 సార్లు కడగాలి. దీనిలో ఉన్న చెత్త, డస్ట్ లాంటివన్నీ శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానిన తర్వాత కడగనవసరం లేదు. ముందే కడిగి శుభ్రంగా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగాక దీనిలో వాటర్ పోసుకొని మునిగే వరకు నాననివ్వాలి. మినపప్పుతో పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీనితో పాటే అదే గ్లాస్తోని 1 గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇడ్లీ రవ్వను కూడా మినపప్పుతో పాటు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. రాగి ఇడ్లీలు చేసుకోవటానికి 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రాగులు, 1 గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకొని పిండి రుబ్బుకున్నట్లయితే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. మినపప్పును 5 గంటల తర్వాత చూశాను, చక్కగా నానింది. దీన్ని శుభ్రంగా కడగాలి. ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా కడిగి ఉంచుదాము. రాగులు చక్కగా నానాయి, వీటిని మాత్రం కడగనవసరం లేదు. ముందే కడిగాం కదా. మినపప్పుని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. అలానే రాగులను కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకుందాము. ఈ రాగుల్ని వాటర్ రాకుండా తీసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు అవసరమైతే మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండిని ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలో వేసుకుందాము. ఇలా వేశాక ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా కడిగి పెట్టాము కదా, దాన్ని కూడా వేసుకుందాము. ఇడ్లీ రవ్వలో నీరు రాకుండా గట్టిగా పిండి వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ మొత్తం వేశాక ఒక గరిటె తీసుకొని మొత్తం పిండి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీని మీద ఒక ప్లేట్ ఉంచి 5-6 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానితే మంచిగా పులుస్తుంది. 5-6 గంటల తర్వాత మూత తీసి చూద్దాము. పిండి చక్కగా నానింది, పులిసింది కూడాను. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇలా కలిపాక ఇడ్లీ వేసే ప్లేట్లను తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి తేమ ఉండగానే ఇడ్లీ పిండిని ఈ ప్లేట్లలో వేసుకుందాము. ఇలా తేమ ఉండగానే పిండి వేయటం వల్ల ఇడ్లీలు ఉడికాక ఈజీగా వస్తాయి. ఆయిల్ కూడా రాయనవసరం లేదు ఇలా తేమ ఉండగా వేస్తే. ఇప్పుడు అన్ని ప్లేట్లలోకి తీసుకొని కావలసినన్ని ప్లేట్లలోకి తీసుకొని ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టుకొని వాటర్ పోసి ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టుకుందాము. మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఇడ్లీ చక్కగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్ల నుండి ఇడ్లీని సపరేట్ చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇడ్లీలను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి ఇడ్లీలను చేసుకోవడము. ఇలా మనం తినే ఆహారంలో రాగుల్ని తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రాగి ఇడ్లీలోకి పల్లీ చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, ఇడ్లీ కారప్పొడి కానీ చాలా బాగుంటుంది. ఈ రాగి ఇడ్లీలు మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.